హైదరాబాద్లో ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ టైఅప్ గల కంటి హాస్పిటల్ బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్. క్యాటరాక్ట్, రెటీనా, గ్లాకోమా, లాసిక్ చికిత్సలు చేయబడును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ శ్రావణ మాసానికి సంబంధించి ప్రతి శుక్రవారం ఏమేం పూజలు చేసుకోవాలి అమ్మవారికి, అలాగే ప్రతిరోజు కూడా నెలంతా కూడా అమ్మవారిని ఎలా ఆరాధన చేయాలి, అమ్మవారే కాదు శివయ్యకు కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా ఖచ్చితంగా చెప్తూ ఉంటారు కదా. శివారాధన ఎలా చేసుకోవాలి, శ్రావణ సోమవార వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. శ్రావణ మాసము అనేసరికి మనకి శ్రావణ శనివారం కూడా చాలా ఇంపార్టెంట్, శ్రావణ సోమవారం ఇంపార్టెంట్, శ్రావణ శుక్రవారాలు ఇంపార్టెంట్, శ్రావణ మంగళవారాలు ఇంపార్టెంట్. శ్రావణ మంగళవారం అంటే అమ్మవారిని, అయ్యవారిని, ఇటు ఈశ్వరుడిని, అటు శివుడిని పూజించుకోవాలి అని అనుకుంటే కనుక, ఇటు పార్వతీ అమ్మవారిని, అటు లక్ష్మీదేవిని, ఇటు ఈశ్వరుడిని, అలాగే విష్ణుమూర్తిని పూజించాలి అంటే శ్రావణ మాసం అంతా ఉన్నతమైన మాసం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు. అందులో శ్రవణ నక్షత్రం అనేసరికి వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం దగ్గరగా ఉంటాడు చంద్రుడు, కాబట్టి శ్రావణ మాసం అని అంటాం కదా. మరి ఇప్పుడు ఎలా పూజించుకోవాలి ప్రత్యేకంగా అంటే కనుక, ఎప్పుడూ చేసే పూజే కదా అని అంటే, ఎప్పుడూ మనం వెళ్ళే ఇల్లే, కానీ మనం చాలా హానర్ చేసి ఒక గెస్ట్గా మనం పిలిచి, వీళ్ళు మాకు చాలా మంచి చేశారండి మా జీవితంలో అని చెప్పి మనని ఎవరన్నా కనుక అలా వాళ్ళ ఇంటికి ఆహ్వానించి మనని ప్రత్యేకంగా గౌరవిస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో. ఈ పాంచభౌతిక శరీరాన్ని ఇచ్చి ప్రాణాన్ని చక్కగా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి, మన చేత ఈ కర్మలన్నీ కూడా, మనం చేస్తున్న కర్మలన్నిటికీ కూడా ప్రతిఫలాన్ని ఆయన ఇస్తూ, చెడు కర్మలకి కాదురా నాయన ఇది చేసుకుంటే అందులో నుంచి బయటపడతావు అని చెప్పి మనకి చెప్తూ, ఈశ్వరుడే తండ్రి అని అనుకుంటే, ఆ విష్ణుమూర్తే జగన్నాథుడు అనుకుంటే గనక, ఈసారి వాళ్ళకి మనం ప్రత్యేకంగా చేసే ప్రతి పూజ కూడా చక్కగా అందుకుంటాము, వాళ్ళు అందుకుంటారు, మనం కూడా అనుగ్రహం అందుకుంటాము అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ప్రత్యేకంగా ఏం చెయ్యాలి అంటే గనక, చెరుకు రసంతో అభిషేకం చేయాలి ఈశ్వరుడికి. సోమవారం నాడు, శ్రావణ సోమవారం నాడు చెరుకు రసంతో గనక ఈశ్వరుడికి అభిషేకం చేస్తే అంత తీయదనం మీ జీవితంలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చెరుకు గడలో తీయదనం ఎలా వెళ్తుందో అసలు అది చూస్తేనేమో బ్యాంబూ స్టిక్ లా ఉంటుంది, మధురం తింటే. అవునా కాదా? అసలు మీరు చూస్తే కనుక ఎప్పుడన్నా హోమంలో వేస్తే కూడా చిట్పట్లు ఆడదు. మామూలుగా మనము ఎలా అయితే సమిధలు సమర్పిస్తామో అలానే కాలుతుంది చక్కగా. చెరుకు రసం మీరు చూస్తే కనుక మణిద్వీప వర్ణన చదువుతుంటే చెరుకు రసం అనే సముద్రం కూడా ఉంటుంది మణిద్వీప వర్ణనలో. అంటే ఏంటంటే మనం అంత తీయదనంగా మన జీవితం అవుతుంది. మన జీవితమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మనం తీయంగా అందుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చెరుకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం చేయండి. మరి మాకేం మంత్రాలు రావు, ఏ నామంతో చేయమంటారు చెప్పండి? పంచాక్షరి ఓం నమ శివాయ, అంతకంటే అరుణాచల శివ. ఓం నమ శివాయ అరుణాచల శివ, ఓం నమ శివాయ అరుణాచల శివ అనుకుంటే అసలు ఏ మంత్రం వచ్చినా రాకపోయినా, ఇదిగో శివయ్య నీకు ఇగో ఈ చెరుకరసం అంటే ఇష్టంట కదయ్యా తీసుకో అని చెప్పిస్తే కూడా చాలా, ఈ మాత్రం అసలు నిజంగా చెప్పాలంటే నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ లార్డ్ శివ. అవును, 100%. అయితే ఆయన మీద అభిషేకం చేసుకో అంటే ఒకసారి ఓం నమ శివాయ అని అలా వేస్తాం ఒక ఉద్ధరణితో కాదు, చెంబుతో పోయాలి. చిన్న చెంబు అని ఉండాలి, ఉద్ధరణితో అభిషేకం చేయకూడదు. స్వామివారికి ఎప్పుడు కూడా చెంబు తీసుకొని చెంబుతోనే పోయాలి. మీరు ఇంకొకటి చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, నీళ్లు ఇంటి నుంచే తీసుకొని వెళ్ళాలి, గుళ్ళో నీళ్లు తీసుకొని గుళ్ళో చెంబు వాడుకొని చేయకూడదు. అది ఆయన ప్రాపర్టీ. నువ్వు అభిషేకం చేసేది ఏమిటి ఇంకక్కడ? యూ షుడ్ నాట్ యూజ్ హిస్ ప్రాపర్టీ. మనం మన ఇంటి నుంచి చక్కగా పంపులో వచ్చే, మళ్ళీ ఫిల్టర్వి కాకుండా పంపులో వచ్చే నీళ్ళే చక్కగా పట్టుకొని వెళ్ళి చెంబులో బాటిల్లో పోసుకోండి. మళ్ళీ చెంబులో పడిపోతాయని మనకు డౌట్, తీసుకొని వెళ్ళి అది చెంబులోకి పోసుకొని వేయండి.
చెరుకు రసం కూడా అంతే. మళ్ళీ వెళ్తారు కదా, చక్కగా బాటిల్లో చెరుకు రసం తీసుకొని ఇమీడియట్గా చెరుకు రసం ఆయనకి చెంబులో వేసి చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమః అరుణాచల శివ శివాయ అనుకుంటూ చక్కగా పోసేసేయండి. ఇంట్లో చేసుకునేటట్టయితే మన శివలింగాలు ఉంటాయి కదా, చిన్న చెంబు ఉంటుంది మా ఇంట్లో, చూసావా నువ్వు? భలే ఉంటాయి. ఆ చిన్న చెంబుతో చక్కగా చెరుకు రసం నింపుకొని చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు. మళ్ళీ ఆ చెరుకు రసాన్ని మనం స్వీకరించాలి, తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఇంకా లక్ష్మీ పూజ. అలాగే ఇప్పుడు మళ్ళీ మంగళవారం కుద్దాం. సోమవారం అయిపోయింది కదా, మంగళవారం. మంగళవారం ఏంటి అంటే పసుపు కొమ్ములతో పూజ చేస్తే అమ్మవారికి చాలా మంచిది. ఒక 11 పసుపు కొమ్ములు, లేదంటే 108 పసుపు కొమ్ములు, లేదంటే 21 పసుపు కొమ్ములు మాలగా కట్టి కూడా అమ్మవారికి వేయచ్చు. చాలా మంచిది. అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా తీరుతాయి. పసుపు కొమ్ములు చక్కగా మరి వంకరగా టింకరగా ఉన్నవి కాకుండాను కొంచెం స్ట్రైట్గా ఉన్నవి కూడా దొరుకుతాయి మనకి. అలాంటివి చక్కగా పూలమాల ఎలా అయితే అల్లుతామో అలానే అల్లేసి, ఆ తాడు కూడా ఎల్లో కలర్ ఉంటే మంచిది, చక్కగా పసుపు రాసేసుకొని ఒక 21 పసుపు కొమ్ములు చక్కగా అమ్మవారికి సమర్పించి, ఆ దండని మళ్ళీ ఇంట్లో వాడుకోవచ్చు, లేదంటే బయట ఎవరికన్నా చక్కగా ముత్తైదులు వస్తూ ఉంటారు కదా శ్రావణ మాసం మన ఇంటికి, ఏమండి పూజ చేసుకున్నాను తీసుకోండి అని చెప్పి ఒక 5 పసుపు కొమ్ములు అలా ఇస్తే చాలా మంచిది. అమ్మో లక్ష్మీదేవికి చేసిన పూజ కదా, అలా ఇవ్వచ్చా? మా మంగళ గౌరికి చేస్తుంది. లక్ష్మీదేవికి పూజ చేసి ఆ రోజు వాయనం ఇవ్వట్లేదా? మా లక్ష్మి పోతుందన్న డౌట్ అట్లా ఏం లేదు, అలా ఏం లేదు, మంగళ గౌరికి చేసుకున్నారు. ఇప్పుడు శుక్రవారం నాడు మీరు ఏం చేస్తారు అంటే, అమ్మవారికి చాలా ఇష్టమైనది ముగ్గు. ఇంకొకటి, ఆ ముగ్గులో మీరు చూస్తే కనుక విపరీతమైన ట్రయాంగిల్స్ ఉంటాయి. ఏ శ్రీచక్రం చూసుకుంటే ట్రయాంగిల్ శ్రీచక్రమే. ఒక ట్రయాంగిల్ వేసి మధ్యలో డాట్ పెట్టావు అంటే అది శ్రీచక్రమే, అంతేనా? కాబట్టి ఆ ట్రయాంగిల్ కు ఉన్న వైశిష్ట్యత ఏంటి అనేది మనం చెప్పుకుందాం. మనం కాశీకి వెళ్ళినప్పుడు నాకు స్ఫురణకు వచ్చింది, చెప్తాను. ఏ ముగ్గు వేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసి వేసి చూపిస్తారా? ఓ అద్భుతం, చాలా రోజులైంది. ప్రత్యేకంగా మీకోసమే నేర్చుకున్నాను. చక్కగా ముందు ఒక స్క్వేర్ వేసుకోండి. ఇలా స్క్వేర్ వేసుకున్న తర్వాత ఇట్లా ఒక 3 లైన్స్ వేసుకోవాలన్నమాట. 4 వైపులా 3 గీతలు వేసుకోవాలి ఇట్లా. అంటే ఒకటి పెద్దది, ఒకటి సమాంతరంగా, మళ్ళీ దానికంటే కొంచెం చిన్నది, మళ్ళీ ఇంకా కొంచెం చిన్నది, ఇట్లా ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్క గీతలు ఇలా కలుపుకుంటూ వెళ్ళడమే అనమాట. ఇలా స్క్వేర్ వేసుకున్నాం కదా. అవునక్క. స్క్వేర్ వేసుకున్న తర్వాత ఇట్లా గీతలు 4 వైపులా 3 గీతలు ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటూ వెళ్ళడం అనమాట గీతని. ఇంకా అన్ని ట్రయాంగిల్స్ గమనించాను. అవునక్క. సో బ్యూటిఫుల్, ఎంత బాగుందో. మొత్తం అన్ని ట్రయాంగిల్స్ తో ఉంది. ఈ ఇటుపక్క ఏమన్నా ఇవి వేసుకోవాలక్క, ఏమంటారు? మన గీతలు మామూలుగా బార్డర్స్ లాంటివి ఇలా వేస్తాం మనము. అయితే మా అమ్మ ఏమో ఇలా స్ట్రైట్ గా వేసేది, నేను కొంచెం ఇలా వేస్తాను ఊరికే అలా. ఎందుకు అంటే సంస్కృతంలో దేన్నైనా మనము ఒక ఫేజ్ లో ఒక ఫుల్ స్టాప్ లాగా ఉండాలి అని అంటే సంస్కృతంలో ఇలా కొంచెం చిన్న బార్డర్ లా వస్తుంది అనమాట. ఇలా వేసేదాన్ని. మా అమ్మేమో ఎందుకు వంకరగా వేసేస్తుంది, నిలువుగా వేయి గీతలు అని అనేది. కానీ నాకెందుకో కొంచెం అట్లా బార్డర్ అలా వేసుకుంటే ఇష్టం. స్వస్తిక్ కూడా అటు ఇటు వేస్తారు కదా, అలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్వస్తిక్ వేసుకోవచ్చు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. లక్ష్మీదేవికి ఇలా ముగ్గు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మనము ఇట్లా ఒక ఇలా 2 గీతలు వేసి ఇలా వేసేది మా అమ్మ. కుబేర్ ముగ్గు అనేది. కుబేర్ ముగ్గు, అవును. ఇట్లా ఎంత ఈజీయో. ఇదే ప్యాటర్న్, ఇది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇది వేసుకోండి ముగ్గు చక్కగా, బియ్య పిండితో వేసుకోండి. వేసుకొని దాని మీద చక్కగా దీపాలు పెట్టుకుంటూ అమ్మవారికి పూలు పెట్టుకుంటూ. దీపం ఎక్కడ పెట్టమంటారు? దీపం మధ్యలో పెట్టచ్చు, లేదు అంటే ఇటొక దీపం పెట్టచ్చు. చక్కగా పూలు పసుపు కుంకుమ వేసుకొని చేసుకోవచ్చు. అయితే ఈ ముగ్గు దేవుడి గదిలోనే వేయాలి కదా? దేవుడి గదిలోనే వేయాలి, గుమ్మంలో వేయకూడదు. గుమ్మంలో వేయకూడదు, యంత్రం లాంటిది అనమాట. తొక్కకూడదు. అయితే తొక్కకూడదు. చక్కగా ఒకటి ప్లాంక్ తీసుకొని ప్లాంక్ మీద వేసుకొని మీరు చక్కగా ప్రతి శుక్రవారం వేసుకొని పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. అక్కడే అమ్మవారికి ఒక్కొక్క నామం చదువుతూ అక్కడే కూడా పువ్వులు కూడా వేసుకోవచ్చు ఆ ముగ్గులోనే. మీకు ట్రయాంగిల్ కి ఉన్న అదేంటో చెప్పనా, మాస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ అనేది ఉంటాయి.
అంటే స్త్రీలింగము పులింగము అని అంటారు మనము. అవును. ఆ మ్యాస్క్లైన్ ఇది కనుక మ్యాస్క్లైన్ ఎనర్జీ, ఇది కనుక ఫెమినైన్ ఎనర్జీ అంటే ఈ రెండు ఈక్వల్గా ఒక లైన్ వేస్తే సమాంతరంగా ఈ ఎనర్జీస్ ఒక దగ్గర కలిసేదే బా. ట్రయాంగిల్. అమేజింగ్. అంటే శ్రీచక్రంలో ఒక ట్రయాంగిల్ ఉంది అంటే ఏంటి అని అంటే అటు అయ్యవారి ఎనర్జీ అమ్మవారి ఎనర్జీ కలిపి సమాంతరంగా మళ్ళీ అక్కడిక్కడ వంకర్లు టింకర్లు కాకుండా సమాంతరంగా వచ్చి చేరుతుంది అనమాట. అందుకే కాస్మిక్ ఎనర్జీ తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే శ్రీచక్రం ఉంటుందో. అందుకే ఇంట్లో ఉంచకూడదు శ్రీచక్రం అనేది. ఏంటి అని అంటే అంత పవర్ఫుల్ ఉన్న కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే యంత్రము ఇంట్లో ఉంటే దానికి తగ్గట్టుగా జరగాలన్నీ. దానికి తగ్గట్టుగా జరగనప్పుడు అది ఎనర్జీని తీసుకున్న ఎనర్జీని ఎట్లా అది ఒమిట్ చేస్తుంది? అవునా కదా? అది ఎలా సరిగ్గా తీసుకోగలుగుతుంది? కాబట్టి మనం ఇంట్లో శ్రీచక్రం అనేది ఉండకూడదు. కానీ శ్రీచక్రంతో పూజ చేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ డే చక్కగా ముగ్గంతా తీసేసుకొని వాటర్లో కలిపేసుకొని చెట్లలో పోసుకుంటే చాలా మంచిది. అద్భుతం. మరి శనివారాలు ఏం పూజ చేయమంటారు? శనివారం ఏం చేసుకోవాలి అంటే ఎలాచీలు ఒక 27 ఎలాచీస్ తీసుకొని చక్కగా వాటర్లో వేసేస్తే కొంచెం నానతాయి. నానినప్పుడు సూదితో గుచ్చి మీరు చక్కగా దండలడానికి అవకాశం ఉంటుంది. లేదండి మాకు పూలతో దారంతో కట్ట మాకు బాగానే ఉంటున్నాయి అని అనుకుంటే ఇట్స్ ఓకే. అవి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఎలాచీ ఈజ్ రిలేటెడ్ టు మర్క్యూరీ. మళ్ళీ గ్రీన్ కలర్ కదా, వీనస్ సుగంధ ద్రవ్యం కాబట్టి వీనస్ కి గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి బుధుడికి సంకేతము అని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే నోరు బాగుంటుందో ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది. లేకపోతే నోరు మంచిగా ఉండి వాక్కు సరిగ్గా ఉండి నీ నామం పలికేటట్టుగా చేసుకుంటూ మాకు కావలసిన కార్యాలన్నీ కూడా సమకూర్చు స్వామి అని దండం పెట్టుకోవడం అన్నమాట. నేను చాలా సందర్భాల్లో హ్యూమన్ రైట్స్లో వర్క్ చేసినప్పుడు మీ ఇలా మాట్లాడితే ఎందుకు అవ్వదు మేడం, ఇంత దాకా ఇన్నాళ్ళు ఎందుకు అవుతాను చెప్పండి అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అవతల వాళ్ళు వినడానికి సిద్ధంగా లేక, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో మనకి తెలియక సమస్యలన్నీ అక్కడే స్టక్అప్ అయిపోతాయి. కమ్యూనికేషన్లోనే ఉంటాయి. కమ్యూనికేషన్ గ్యాప్. నేను మొన్న ఒకటి చదివాను, అసలు జడ్జి గారు ట్రయల్ మీద ఉంటారట. వీళ్ళిద్దరికి నిజాలు తెలుసు, వీడికి నిజం తెలుసు వీడికి నిజం తెలుసు. అంత చదువుకుని ఆయన ట్రయల్ మీద ఉంటాడు అనమాట. ఏంటో తెలుసుకోవడానికి మొత్తంతో జుట్టంతా ఊడిపోయేదాకా దాని గురించి ఆలోచించి తీర్పు ఇవ్వాలి. అదే కదా. బయట బయట సమస్య పోతే ఎంత టైం మనకి సక్సెస్ అదే సేవ్ అవుతుంది, మనం ఎట్లా తొందరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఈ సమస్యలన్నీ సాల్వ్ అయిపోవాలి అని అంటే కనుక మెర్క్యూరీ వీనస్ మనకి హెల్ప్ చేయాలి. మెర్క్యూరీ వీనస్ హెల్ప్ చేస్తారు తప్పకుండా. అందులో బుధుడికి చాలా ఇష్టం విష్ణుమూర్తి అంటే మళ్ళీ, కాబట్టి తప్పకుండా ఎలాచి మాల సమర్పించండి, పనులు అవుతాయి. దాని తర్వాత ఆ మాలను ఏం చేయమంటారు? అలా ఉంచేయచ్చా? ఎవరికైనా పంచండి, లేకపోతే మీరు 4-5 బ్యాగ్ లో వేసుకోండి, కాస్త తినండి, ఏమవుతుంది, కన్జ్యూమ్ చేసుకోవచ్చు. కాకపోతే కన్జ్యూమ్ వండింది ఏది మళ్ళీ స్వామికి నైవేద్యం పెట్టకుండా మీ ఇంట్లో వాళ్ళందరు పిల్లలకి చక్కగా ఇస్తూ ఉండండి. ఓకే, ఎప్పుడు తీయమంటారు ఆ మాలని? నెక్స్ట్ డే సండే రోజు తీయండి. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా మాకు వివరించారు. శ్రావణ శుక్రవారం నాడు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే, ఓన్లీ శుక్రవారమే. అలాగే. రైట్ అక్క, చాలా చక్కగా వివరించారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.